Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah 33 verse 6. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము ఇర్మియా గ్రంథము 33:6 Behold, I will bring health and cure. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. Jeremiah chapter 33 starts with the account of prophet Jeremiah being in the prison. ఇర్మియా గ్రంథం 33 మొదటి వచనంలో మనం చూస్తే ఇర్మియా ఆయన చెరసాలలో ఉన్న సంగతితోటి ఆరంభమవుతుంది. Because of his imprisonment, ఆయన చెరసాలలో ఉన్న కారణాన he might not have known what was happening in and around Jerusalem. యెరూషలేము లోపల గాని యెరూషలేం వెలుపట గాని ఏం జరుగుతున్నాయో ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు. So God showed him that the people of Jerusalem were in a desperate condition. దేవుడే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యెరూషలేములో చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు అన్నది చూపించినాడు. Their enemies, the Babylonians, were very powerful. శత్రువులైన బబులోనీయులు వాళ్ళు చాలా శక్తిమంతులు. The people of Jerusalem were demolishing their houses in order to obtain material to strengthen the city walls against the powerful enemies' attacks. యెరూషలేం ప్రజలందరూ కూడా వాళ్ళ సొంత ఇళ్లనే కూల్చివేసి ఆ సామాగ్రిని అంతా తీసుకొని ఆ పట్టణానికి ప్రాకారం కట్టుకోవాలని, ఎందుకంటే ఆ శత్రువులు ఎంతో శక్తిమంతులు, వారి దగ్గర నుంచి భద్రత కోసం అలా చేస్తూ ఉండిన. In such a pathetic situation, అటువంటి దిక్కుచోతిన పరిస్థితిలో God gives an assurance that he will not forsake his people. దేవుడు వారి ప్రజలను మర్చిపోనని చెప్పి ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. Health and cure were promised by the Lord in the verse for our meditation today. ఈ రోజు మనం ధ్యానించుకుంటున్న వాక్యంలో ఆరోగ్యము, స్వస్థత అవి చెప్పబడుతూ ఉన్నాయి. That does not mean that he will turn a blind eye to their sin. అంటే వారు పాపం చేసిన వారైతే అది చూడకుండా ఉంటాడని కాదు. In the following verses, the Lord was further assuring that in the cities of Judah there will be joy and peace again. ఇక్కడ తర్వాత చూసుకున్న వచనాల్లో కూడా చూస్తే యూదా అటువంటి పట్టణాలలో అక్కడంతా కూడా మళ్ళీ సంతోషము ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. The sound of praise will be heard again in the temple. వారు స్తుతులు చేయడం అంతా కూడా ఆలయంలో వినిపిస్తున్నాయని చెప్తున్నాడు. So after that, దాని తర్వాత he was going to cleanse them from their sin. వారి పాపం నుంచి వాళ్ళని శుద్ధులుగా He చేస్తాడు. wanted to bring them back to rebuild the city for God's glory. ఆ పట్టణాన్ని దేవుని మహిమార్థమై తిరిగి కట్టడానికి ఆయన తీసుకొని వస్తాడు అని. So in this passage, అందుకని ఈ భాగంలో we understand that man is a patient to the sin disease. ఈ పాపం అనే రోగానికి ప్రతి మనుషుడు కూడా రోగస్తుడే అని చూస్తూ ఉన్నాం. But God, who is the great physician, promises to bring health and cure. అయితే దేవుడు ఆయనే పరమ వైద్యుడు గనుక ఆయన స్వస్థతను, ఆరోగ్యాన్ని ఆయన తీసుకొని వస్తానంటున్నాడు. In this portion and also in so many places in the scriptures, ఈ భాగంలో గాని అలాగే లేఖనాలలో పలు చోట్ల and the moral recovery or the political recovery, నైతికంగా వాళ్ళు తిరిగి సమకూర్చబడట, స్వస్థత చెందట, లేకపోతే రాజ్యాంగంగా కూడా వాళ్ళు రాజకీయంగా కూడా వాళ్ళు స్వస్థత సమకూర్చబడట, and social and spiritual recovery of Israel was likened to the image of bodily healing. అంటే ఆత్మీయంగా లేకపోతే వాళ్ళు సామాజికంగా ఆత్మీయంగా కూడా వాళ్ళు సమకూర్చబడడం అనేది ఒక శారీరక రోగం ఎలా స్వస్థపరచబడుతుందో దానికి పోల్స్తూ ఉన్నారు. So what God says about healing and cure, it does not pertain only to bodily healing, but it speaks of soul also. అందుకని ఆరోగ్యము, స్వస్థత అని దేవుడు ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో ఆయన కేవలం శారీరకమైన రోగానికే కాదు, అది ఆత్మకు ఉన్న రోగానికి కూడా స్వస్థత గురించి చెప్తుంది. If God cares so much for the body which is there today and cast into the tomb tomorrow, చూడండి, మన శరీరం ఈ రోజు ఉండి రేపు మళ్ళీ సమాధిలో పెట్టబడే ఈ శరీరం గురించి దేవుడు అంతగా పట్టించుకుంటే, shall he not care for our soul which is eternal? మన ఆత్మ నిత్యత్వం వరకు ఉండాలి కదా, దాని గురించి మరి పట్టించుకోడా? So this verse 6 is a promise that the divine treatment of sin shall be effectual. అందుకని 6వ వచనంలో ఉన్న వాగ్దానం ఏంటి అంటే ఈ పాపము గురించి దేవుడు ఎటువంటి స్వస్థత తీసుకొస్తాడో అది పనిచేస్తుంది, మనకి అది కావాలి. One of the names of our Lord is Jehovah Rophi. మన దేవునికి ఉన్న ఒక పేరు యెహోవా రాఫా. He heals them that express the desire for healing. ఎవరైతే స్వస్థత కోరుకుంటారో వారిని ఆయన స్వస్థపరిచే దేవుడు అని. Sin is awful.
చూడండి, పాపం భయంకరమే. But the question is, అయితే ఇక్కడ ప్రశ్న what ఏంటంటే is to be done with it? దాంతో మనం ఏమి చేయాలి? The answer is seen in the verse for our meditation today. మనం ఈ రోజు ధ్యానిస్తున్న ఈ వచనంలో దానికి జవాబు చూస్తున్నాం. No other person but God only can give health and cure. చూడండి, వేరే వ్యక్తి ఎవరూ కాదండి, దేవుడు మాత్రమే ఆరోగ్యము స్వస్థత ఇవ్వగలడు. Jesus Christ distinctly promises deliverance from sin. పాపము నుంచి యేసుక్రీస్తు ప్రభువారే ప్రత్యేకంగా మనకి విమోచన అనుగ్రహించేవాడు. In Matthew 9:2, మత్తయి సువార్త 9:2 when the paralyzed man was brought to Jesus for physical healing, పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని ఈ శారీరక స్వస్థత కొరకు యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే Jesus said, యేసుప్రభు అన్నాడు, Son, be of good cheer, thy sins be forgiven thee. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. Only he can utter such words. చూడండి, ఆయన మాత్రమే ఇటువంటి మాటలు పలకగలడు. His high and holy teaching ఆయన ఎంతో ఉన్నతమైన పరిశుద్ధమైన బోధ, and also his blameless life అంతేకాకుండా ఆయన ఎటువంటి నిందారహితమైన జీవితము, and his doom, the doom he pronounced on sin, ఆయన పాపం మీద ఎటువంటి వినాశం ప్రకటించినాడో, above all, the death he died and the victory he proclaimed through his resurrection, వాటన్నిటికంటే పైన ఆయన ఏ రీతిగా మరణించి తన పునరుద్ధానము ద్వారా ఎటువంటి విజయాన్ని ఆయన these చూపించినాడో, are all the proofs of his authority to blot out the records of our sin of the past. మన గతములో ఉన్న పాపములన్నీ కూడా ఆయన తుడిచివేయడానికే ఇవన్నీ కూడా రుజువులు సూచనలుగా ఉన్నాయి. Even today, ఈ రోజు కూడా by the help of the Holy Spirit, పరిశుద్ధాత్మని సహాయంతో we can recognize our true state, and the same Holy Spirit convinces us and enables us to confess our sins. మన వాస్తవ పరిస్థితి ఏంటో మనం గుర్తించిన వారమై పరిశుద్ధాత్ముడే మనలో ఉన్న ఈ పాపాన్ని ఒప్పిస్తాడు. దాని గురించి మనం ఒప్పుకుంటే ఆ పరిస్థితి నుంచి మనం స్వస్థత పొందుకుంటాం. His resources did not run out, ఆయన వనరులు తగ్గిపోలేదు, but we have to come to him. అయితే మనం ఆయన దగ్గరికి రావాలి. In this verse, ఈ వచనంలో there is a word I in this verse for our meditation today. It is Lord Jesus Christ. మనం ధ్యానించుకుంటున్న ఈ వచనంలో ఉన్న మాట నేను అన్నది అది యేసుక్రీస్తు ప్రభువారి గురించే. As the sun is clear in the firmament of heaven at noonday, మధ్యాకాశంలో ఎప్పుడైతే ఈ సూర్యుడు ఆయన మధ్యాహ్న సమయంలో అక్కడ నిలకడగా ఉంటాడో, స్పష్టంగా ఉంటాడో, so does Lord Jesus Christ shine forth as the sun of righteousness with healing in his wings. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన నీతి సూర్యుడుగా మనకి ఆరోగ్యం అనుగ్రహించే నీతి సూర్యుడిగా కనిపిస్తున్నాడు. And his healing in his wings to every poor sinner. ఆయన రెక్కలలో ఆరోగ్యం ప్రతి పాపికి కూడా ఆయన స్వస్థత అనుగ్రహిస్తున్నాడు. He says in this verse, ఆయన ఈ వచనంలో చెప్తున్నాడు, behold, ఇదిగో, in other words, ఇంకో మాటలో he asks us to direct our attention unto him. మన దృష్టి అంతా కూడా ఆయన మీద పెట్టమని ఆయన అడుగుతూ ఉన్నాడు. I will bring, that speaks of his determination. నేను మరలా రప్పించదను అంటే అది ఎంతో స్థిరంగా ఖచ్చితంగా చెప్తున్న విషయం. In other portions of the scriptures, వేరే లేఖన భాగాలలో it is written, అక్కడ రాయబడింది, is there no balm in Gilead? గిలాదులో ఎటువంటి గిలాదులో గుగ్గిలము లేదా? Is there no physician there? అక్కడ ఏ వైద్యుడు లేడా? Yes, there is a balm. అవును, అక్కడ గుగ్గిలం ఉంది. Yes, it is the blood of Jesus. అది యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. Jesus himself is the physician. యేసుక్రీస్తు ప్రభువారే వైద్యుడు. Are you feeling sick and down spiritually? మీరు ఆత్మీయంగా రోగస్తులుగా లేకపోతే దిగజారిపోయినట్టుగా అనుకుంటున్నారా? Oftentimes the problem is that we do not know that we are sick. చాలాసార్లు మనతో ఉన్న సమస్య ఏంటంటే మనకి రోగం ఉంది అని తెలీదు. Satan blinds the eye of those who are sick and they have seared conscience. ఎవరైతే ఈ పాపం అనే రోగంతో ఉంటున్నారో సాతాను వారి కళ్ళకి గ్రుడ్డితనము తీసుకొచ్చి వారి మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షిగా ఉంటుంది. Some people, they don't know that they are sick. కొంతమందికి వారికి రోగం ఉందని తెలిసినా Yet they are not willing to be healed. అయినప్పటికీ వాళ్ళు స్వస్థత పొందడానికి కోరుకోవట్లేదు. So dear brothers and sisters, don't be like them. అందుకే ప్రియ సహోదర సహోదరులాగా వారిలాగా ఉండద్దు. We all need healing, both physical and spiritual. మన అందరికీ కూడా శారీరకమైన అలాగే ఆత్మీయమైన స్వస్థత కావాలి. Come to Jesus Christ.
యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి. Have faith on him and on his promises. ఆయన యందు ఆయన వాగ్దానాల మీద నమ్మిక ఉంచండి. He will give you health and cure. అప్పుడు ఆయన ఆరోగ్యాన్ని స్వస్థతని ఇస్తాడు. You can enjoy rest and peace. అప్పుడు మీరు ఎంతో విశ్రాంతి సమాధానం అనుభవిస్తారు. So before I close, my question today is, నేను ముగించే ముందు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, are you suffering from any disease, either physical or spiritual? శారీరకంగా గాని ఆత్మీయంగా గాని ఏదన్నా రోగంతో మీరు బాధపడుతున్నారా? Come to Jesus. యేసు ప్రభు దగ్గరికి రండి. Claim today's promise and be restored. నేటి ఈ వాగ్దానాన్ని మీరు చేపట్టి మీరు స్వస్థత పొందండి. Enjoy rest and peace. మీరు చక్కని విశ్రాంతి సమాధానం ఆనందించండి. Experience the love of God. దేవుని ప్రేమను అనుభవించండి. In conclusion, ముగింపులో let us review what we have learned today. ఈ రోజు ఏమి నేర్చుకున్నామో ఒకసారి చూసుకుందాం. The church of God and the members of it can be compared to Jerusalem. దేవుని యొక్క సంఘము, ఆ సంఘంలో ఉన్న సభ్యులు వారు యెరూషలేము తోటి పోల్చవచ్చు. The healing of their spiritual maladies, the diseases of sin, is only by the blood of Christ. వారు కలిగి ఉన్న ఈ పాపం అనే రోగము, ఆ రోగంతో ఉన్న వారి బాధ అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారానే స్వస్థపరచబడుతుంది. It is only God who can restore us. దేవుడు మాత్రమే మనలను స్వస్థపరచగలడు. Man cannot save himself. మనుషుడు తన్ను తాను కాపాడుకోలేడు. God only will bring health and cure. దేవుడు మాత్రమే ఆరోగ్యము స్వస్థత ఇస్తాడు. Peace and truth will be revealed to us. మనకు సమాధానము సత్యము ఆయన ద్వారా So బయలుపరచబడుతుంది. may God help us to understand these truths and enjoy true peace and joy which Jesus Christ is offering freely. అందుకనే ఈ సత్యము మనము గ్రహించిన వారమై ఈ సత్యమైన నిజమైన సమాధానము దేవుడు ఏదైతే ఉచితంగా మనకి ఇస్తున్నాడో అది మనము అనుభవించదుము గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, more than our physical sickness, oh Lord, we are spiritually sick right from our birth. శారీరకమైన అనారోగ్యము కంటే మేము పుట్టినప్పటి నుంచి ఆత్మీయంగా రోగస్తులుగా ఉన్నాం. That's why every man who is born in this world is born as a sinner and running towards death. అందుకనే ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపములో పుట్టి మరణము వైపే పరిగెడుతున్నాడు. Oh Lord, we are also running towards death. ఓ ప్రభువా, మేము కూడా మరణం వైపు పరిగెడుతున్నాం. Death is the, oh Lord, wages for sin. ఈ మరణం అనేది అది పాపమునకు జీతము. So, oh Lord, we are all spiritually sick. అందుకనే ఓ ప్రభువా, మేమందరం ఆత్మీయంగా రోగముతో ఉన్నాం. Of course, physical sicknesses are also there. ప్రభువా, మరి శారీరక రోగాలు కూడా ఉన్నాయి. But your blood is sufficient for everything. అయితే మీ రక్తము అన్ని రోగములకు చాలినది. Help every one of us to come under thy blood and cleanse thoroughly. మేము ప్రతి ఒక్కరము కూడా మీ రక్త ప్రోక్షణ క్రిందకి వచ్చి సంపూర్ణంగా శుద్ధి చేయబడదుము గాక. Heal us, O Lord. ఓ ప్రభా, మమ్మల్ని స్వస్థపరచండి. Prepare us for the whole day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. We do pray in the healing name of our Lord and Savior Jesus Christ. ఈ మా ప్రార్థన స్వస్థపరచు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.